స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతమందికి వద్దమ్మా మీరు అరవద్దు ప్లీజ్ అరవకండి ప్లీజ్. ఇన్ని తీసుకొని కేవలం 70 సంవత్సరాల నుంచి కేవలం కొంతమంది చేతికి వెళ్ళిపోయి అధికారం మిగతా వారికి రావాల్సినంత సమస్థితిలో న్యాయం జరగకపోవటం వల్ల అది ఎప్పటి నుంచో నాలో పేరుకుపోయిన భావాలన్నింటినీ పేర్చుకొని జనసేన పెట్టాను. కులాల ఐక్యతని మాట్లాడానంటే దానికి చాలా లోతంగా ఆలోచించే మాట్లాడాను. కుల మత వర్గ రహిత సమాజం అని మన ఆకాంక్ష. కుల మత వర్గ రహిత సమాజాన్ని నిర్మిస్తున్నాం అన్నది మన రాజ్యాంగంలో మనం అనుకున్నది, కానీ నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడాలి. కుల మత వర్గ రహిత సమాజాన్ని నిర్మించాలి, అది ఒక కళ, అది ఒక చాలా దూరమైన కళ. కానీ కులాలు మతాలు వర్గాలతో ఉన్నదే సమాజమే. మరి దీంట్లో ఒక కులాన్ని ద్వేషించేసి ఒక కులాన్ని వర్గశత్రువుగా ప్రకటించి ఇంకో 2-3 కులాలని కలుపుకొని రాజకీయం చేసేద్దామని ఆలోచన ఈ రోజున మనందరికీ పరిస్థితులు పట్టుకొచ్చినాయి. మీరు ఆలోచించాలి. నేను వచ్చి ఎందుకు రోడ్లకు శ్రమదానం చేయాలి? నాకేం సరదా కాదు, ఇది నా బాధ్యత. ఎందుకంటే మన సభలో కూడా చెప్పా, మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా సాయంత్రం పడుకోబోయేదాకా మీరు గవర్నమెంట్కి ఏదో ఒక రూపంలో ట్యాక్సులు కడతానే ఉంటాం. ఆ ట్యాక్సులు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి, వాళ్ళు ఖర్చు పెట్టాలి. వాళ్ళందరి భావన ఏంటంటే ఓటుకి 2000 ఇచ్చేస్తాం, 1500 ఇచ్చేస్తాం, 3000 ఇస్తాం, అవసరమైతే 10,000 ఇస్తాం. కానీ మన మౌలిక వసతుల్ని మనం పట్టించుకోకపోతే ఇలాగే అలాగే 1,20,000 కిలోమీటర్ల రోడ్లు, కనీసం 26,000 కాదు కదా, 26 కిలోమీటర్లు కూడా ఒక గుంత కానీ ఒక బొంత కానీ లేకుండా ఉండదు మన దేశంలో, మన రాష్ట్రం. ఎందుకు గాంధీజీ జయంతి నాడు ఎందుకు పెట్టాం అంటే, గాంధీజీ మన కోసం చనిపోయారు, కానీ గాంధీజీ మన కోసం శ్రమ చేశారు, గాంధీజీ మన కోసం ఆత్మత్యాగం చేశారు, బలిదానం చేశారు. ఏదో గాంధీ జయంతి అనగానే దండ వేయటం కాదు. ఈ రోజున గాంధీ స్ఫూర్తి ఎంత గుండెల్లో నింపుకునేది మీకు పంచుకోవడానికి వచ్చాను నేను ఈరోజు. అందుకని ఇదేదో ఫోటో, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటా ఉన్నారు, ప్రభుత్వ సలహాదారు, వారికి నేను ఒక సందర్భంలో కలిసినట్టు గుర్తు నాకు. వారిని విఘ్నత గల వ్యక్తులు, వారికి నేను చెప్పదలుచుకుంది మీరు అన్నారంట, యాక్షన్ కెమెరా కట్ అని చెప్పి వెళ్ళిపోతాడని చెప్పి. అలా యాక్షన్ కెమెరా కట్ అని చెప్పే వ్యక్తిని కాదు గురుగారు. మీరు పెద్దలు, అందరికంటే మీ పార్టీలో నా గురించి మీకు చాలా బాగా తెలుసు. మీ నాయకుడికి తెలియదు, కానీ మీకు బాగా తెలుసు. మన ఇద్దరి సంభాషణలో మనం ఏం మాట్లాడుకున్నాం మీకు బాగా తెలుసు. కానీ మీరు మాట్లాడడం చాలా బాధాకరం, చాలా విచారం అనిపించింది. మీలాంటి విఘ్నులు ఉండి కూడా, మీలాంటి విఘ్నత గల వ్యక్తులు ఉండి కూడా 1,26,000 కిలోమీటర్ల రోడ్లుండి కనీసం 26 కిలోమీటర్ల రోడ్డుకు ఒక బొంత కూడా లేకుండా మీరు క్లీన్గా వేయలేని పరిస్థితి మీది. అది చెప్పలేకపోయారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటే మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు. పుట్టపర్తికి మేము వస్తున్నామంటే రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు. అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, భయపెట్టే వాళ్ళే లేరు, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు. అర్థమవుతుంది కదా మీకు? ఎందుకు నేను ప్రశ్నించాలి అని మొదటి నుంచి మీ అందరికీ ఎందుకు మొత్తుకుంటున్నానంటే, ప్రశ్నించేవాడంటే ప్రజాస్వామ్యంలో అధికారం చేసేవాడికి భయం. చాలా ఆలోచించి
నేనేదో ఒక ప్రోగ్రామ్కి కక్కుర్తిగా మనకేదో లబ్ధి ఉంచేస్తుంది, మనకి దీనివల్ల ఒక పొలిటికల్ లబ్ధి వస్తుంది నేను పెట్టను. ఇప్పుడు ప్రజలు కష్టాలు పడతా ఉంటే ఎవడు మాట్లాడతాడు? వెళ్ళి నేను వైసీపీకో ఇంకో వేరే పార్టీకో నమస్కారాలు సలాంలు అంటే చాలా ఒక్క బూతు తిట్టు కూడా గుండెలో పెట్టుకొని చూసుకుంటారు, అది కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు తిట్లు తింటున్నానంటే మీకోసం తిట్లు తిన్నాను, నా కోసం కాదు. నా కోసమే బతికితే నన్ను బూతులు తిట్టేవాడిని కింద కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. కానీ ఎందుకు భరిస్తాను? సరదానా నాకు? ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ? మీకు కనిపిస్తా ఉన్నా ఈ రోజునని, అది ఈ రోజు కాదు, ఈ ఒక్కరోజు కాదు వాళ్ళు తిట్టడం. నన్ను నా మీద మానసిక అత్యాచారాలు ఒకటా రెండా ఎన్నో పడ్డా, ఇంకా పడేది లేదు. తొక్క తీసి నార తీస్తాను ఒక్కొక్కడికి. గుర్తుపెట్టుకోండి, మర్యాదగా ఉన్నంతకాలం, మంచిగా ఉన్నా నా సహనాన్ని పిరికితనం చేతకానితనం అనుకోకండి. తొక్కి నార తీస్తాను ఒక్కొక్కడికి. నేను రాజకీయాలకు వస్తున్నప్పుడు 2014 తర్వాత ఒక సందర్భంలో ప్రముఖ ఎక్స్ పార్లమెంటేరియన్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏం చేయాలి అది ఇది అని చెప్పి ఆయన సలహాలు ఊరికి ఆయన తీసుకుందామంటే ఆయన ఒక మాట చెప్పారు, ఎందుకు నువ్వు వచ్చావు రాజకీయాలకు అది మొత్తం చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చెప్పాను. ఆయన ఒకటే అన్నారు, అలా కాదు ఆయన తక్కువ మందితోటి తక్కువ సభ్యులతో చెయ్యి, కొద్దిగా ఎదిగంటే నేను ఒకటే చెప్పాను. నాకు అది ఎలా చెయ్యాలి అని నాకు ఇబ్బంది లేదు సార్. ఒకవేళ 20 మంది సభ్యులతో నేను పార్లమెంట్కి వెళ్ళాను అనుకోండి, 25 మందితోటి మన అసెంబ్లీకి వెళ్తే మిగతా గెలిచిన ఎక్కువ స్థానం ఉన్న పార్టీలు లాగేసుకుంటారు కదా అంటే ఆయన ఒక మాట అన్నారు, ఏమయ్యా నీ వెంట ఇంతమంది జన సైనికులు వీర మహిళలు ఉండగా ఎవరికన్నా ధైర్యం వస్తుందా అన్న. దానికి ఉదాహరణే పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు. పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు ఎంపీటీసీకి తాడేపల్లిగూడెం, మీ తాడేపల్లిగూడెమేనండి, నేను ఒప్పుకుంటున్నాను. గోలిశెట్టి గారికి పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పాలి, మా తాడేపల్లిగూడెం మాత్రం ఓకే, మీ తాడేపల్లిగూడెం నేను వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం రావిపాడు ఎంపీటీసీ ఓకే. గ్లాసు గుర్తు మీద బీఫామ్ ఇస్తే మన బీఫామ్ తీసుకొని ఆ సదరు వ్యక్తి వైసీపీకి నా మద్దతని తీసుకొని నామినేషన్ వేసిన తర్వాత వెళ్ళిపోతే అప్పుడు నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు గుర్తు వచ్చినాయి. నువ్వు పార్టీ మారిపో, కానీ మా సింబల్నే గెలిపించుకుంటాం, మా గ్లాస్ సింబల్నే గెలిపించుకుంటాం అని చెప్పి పార్టీ గెలిచింది. అభ్యర్థి ఉన్నాడా లేదా అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది మీరు భవిష్యత్తులో జనసేన పార్టీకి వచ్చేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు మాతోటి కనీసం ఒక 2 దశాబ్దాలు ప్రయాణం చేయగలిగితేనే జనసేన పార్టీలోకి రండి. నాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదమ్మా, మనసు చెప్తాను. నేను మీ కులాల ఐక్యత గురించి మాట్లాడుతూ ఈస్ట్ గోదావరికి బాబు అరవకండి, మీరు ఇలా అరిచి కూడా నన్ను కూడా గెలిపించలే, మరి ప్రయోజనం ఏంటి? వద్దు, అరవద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం, అరవద్దు. కళ్యాణ్ బాబు జిందాబాద్ అన్నా, పవర్ స్టార్లు అన్నా, పవర్ లేని కాడికి పవర్ స్టార్ కూడా వేస్ట్, ఎందుకని తీసేశారు. వద్దు, పవర్ వచ్చినప్పుడు పవర్ స్టార్ అని పిలవండి, అప్పుడు దాకా పిలవకండి.
సీఎం అయితే సీఎం అని పిలవండి, అప్పటిదాకా నేనేం పిలవకండి. జనసేనానిగా పిలవని నేను ఒప్పుకుంటాను. ఈస్ట్ గోదావరికి వస్తుంటే అసలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎలా అడుగు పెడతాడో అని చెప్పి చాలామంది బెట్టింగ్లు కాశారు. వారిలో చాలామంది నేను విన్నా, అంటే ఎట్లా అయినా ఫెయిల్ చేయాలని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఉదాహరణకి మన ద్వారంపూడి ద్వారంపూడి అంటే మనం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ద్వారంపూడి చాలా గొప్ప ఇంటి పేరు, చాలా గొప్ప ఇంటి పేరు. ద్వారంపూడి వెంకటస్వామి నాయుడు గారు నాకు తెలుసు మీకు, గొప్ప విద్వాంసులు, వైలిన్ విద్వాంసులు. అలాంటి ఇంటి పేరు పెట్టుకొని ఇలాంటి చెత్త పనులు చేసే వ్యక్తుల్ని ఏమంటాం మనం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన అంటే ఎంత మానసిక అత్యాచారాలు చేశారని చెప్పడం చిన్న ఉదాహరణ. నేను కవ్వించలా, నేను తిట్టలా, ఆయన ఒక మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ అని చెప్తూ పచ్చి బూతులు. నేను ఢిల్లీకి వెళ్తూ మా నాయకులు మనోహర్ గారు ఏదో ఫోన్లో మా ఏంటంటే ఏం లేదని చెప్పారు. సరే ఏదో ఆయన విసుగులో ఉన్నారు ఏంటి అనుకుంటే, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జాతీయ నాయకులతో మీటింగ్ అయ్యి అప్పుడు చెప్పారు, ఇలా చాలా పచ్చిగా తిట్టారంటండి మిమ్మల్ని, మన వాళ్ళకి బాధగా ఉంది, నిరసన తెలుపుతా అన్నారు. అలాగే ఈ లోపల చేసే లోపు అతను తిట్టిన తిట్టుకి, అంటే ఇందాక నా ఎందుకు ఏ ఉదాహరణ చెప్తున్నా అంటే పోలీస్ శాఖ కూడా తెలియాలి ఈ విషయం. పోలీస్ శాఖ వారికి కూడా మేము బాధ్యతగా ఉంటాం, ప్రభుత్వ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు కూడా చెప్పాలండి బాధ్యతగా ఉండమని చెప్పి వాళ్ళకు కూడా. అక్కడున్న అధికారులు కూడా చెప్తా ఉన్నాం, మేము పెద్ద అధికారులు చెప్పండి, నోరుందా కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగితే అలా కుదరదండి ప్రజాస్వామ్యంలో. ఆ రోజులు పోయినాయండి, అవి మెతక లీడర్లు ఉన్నప్పుడు అండి, ఇప్పుడు కాదండి, గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ మధ్యన చూశారు, నేను ఎప్పుడు కులాల ఐక్యత అని మాట్లాడతానంటే చాలా ఆలోచించి మాట్లాడుతున్నాను, చాలా ఆలోచించి. అలాగే కులాల ఐక్యత అని మాట్లాడుతున్నప్పుడు నేను పుట్టిన కులాన్ని కూడా నేను గౌరవిస్తాను, గుర్తిస్తాను, అది మర్చిపోకండి ప్రతి ఒక్కరు. నేను ఇదే రాజమండ్రికి వచ్చినప్పుడు ఏలూరు అనుకుంటా, ఒక రెల్లి కుటుంబాల నుంచి వచ్చిన ఒక మీలా వయసులో ఉన్న కుర్రవాడు ఒకడు వచ్చి నన్ను హక్ చేసుకోవాలని రామ్మా అన్న అంటే, లేదన్నా నేను రెల్లి అంటే, నేను నీ రెల్లి కోసం రానని అని చెప్పి నేను దగ్గర తీసుకున్నాను. మనం ఎలా పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఎలా ఉండాలి, మనకు చాయిస్ లేదు, మనం ఎలా పుట్టాలి, కానీ మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనకు. చంద్రశేఖర్ రెడ్డి గారికి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీరు నన్ను చాలా అకారణంగా తిట్టారు కదా, నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? ఒక్క మాట అనలా మిమ్మల్ని. ఎలక్షన్ల టైంలో వాదోపవాదాలు జరిగి ఉండొచ్చు, అది వేరే, కానీ అయిపోయిన తర్వాత ఒక్క మాట అనలా. ఎందుకు తిట్టారని అంటే నేను ఆలోచించా, పదే పదే ఎందుకు తిడతారు అంటే అహంకారం. వాళ్ళకి ఏ అహంకారం? మీకు ప్రత్యేకంగా పుట్టారనా, ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నారనా? మేమంతా దిగు స్థాయిలో పుట్టామా? అందరం అన్ని కులాలు సమాన స్థాయిలో పుట్టలేదా? మీకు మాకు ఏం తేడా ఉందా? 4 లీటర్ల రక్తమే కదా నీకు ఉంది, నాకు ఉంది. ఏం ఎక్కువ పొడిచావని అంత అహంకారం మీకు? ఏమంత పొడిచారని? నేను నిన్న రాత్రి జూమ్ మీటింగ్ చేశా. జూమ్ మీటింగ్లో మా నాన్నగారి ఫ్రెండ్ నాన్నగారి స్నేహితులు నెల్లూరు శేషారెడ్డి గారు ఉన్నారు. అలాగే నా ఫ్రెండు సంతపేట సనత్ రెడ్డి, అలాగే ఇంకో ఫ్రెండ్ పొదలకూరు జయచంద్రారెడ్డి. మేము నలుగురం జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను అడిగా శేషారెడ్డి గారిని, అంకుల్ ఇది ఎందుకు వీళ్ళు ఇలాగ తిడతారు, అసలు ఎందుకు అంటే నేను ఎందుకు అన్నానంటున్నాను ఈ మాట, ఇలా అంటం వల్ల వాళ్ళకి ఏంటంటే నేను ఏ కులం నుంచి వచ్చానో ఆ కులాన్ని గుచ్చాలని అనే మాట. అది
అంటే మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్పడానికి అనే మాట. నేను గబుక్కునే నా స్థాయి వ్యక్తి ఇంకో కులాన్ని అనకూడదు. అందుకని ఆలోచించి మా అంకులు నెల్లూరు శేషారెడ్డి గారితో మాట్లాడారు. నా స్నేహితుడు సంతపేట సనత్ రెడ్డితో మాట్లాడారు. ఇంకో స్నేహితుడు పొదలకూరు జయచంద్రారెడ్డి. మేము నలుగురు కూర్చొని, అంటే ఎందుకు వీళ్ళిద్దరితో మాట్లాడారంటే కులాలు వాటి అహంకారం. ఏమమ్మా స్టార్ట్ చేశారు అప్పుడే ఆట? కానివ్వండి ఏం కానివ్వండి, మైకులు బీకేయండి, కరెంట్లు తీసేయండి, 6 రోజులు పోయింది. నన్ను నేను అడిగా, ఏంటి అంకుల్ పరిస్థితి అంటే, అది ఎందుకు అంకుల్ నేను కూడా నెల్లూరులో పెరిగాను, మీరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే, మీరు ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదు, ప్రేమగా పిలిచారు. నాకు సనత్ రెడ్డికి నాకు జయచంద్రారెడ్డికి ఎప్పుడు మాకు కులం రాలేదు, మరి ఎందుకు అంకుల్ ఇలా తిడుతున్నారంటే, కులం కాదమ్మా, అది కులంలో చాలా గొప్పవాళ్ళు ఉంటారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యేలాగా ఒకడు అన్నాడని చెప్పి కులానికి మనం అనుకోం కదా అంటే, కరెక్ట్ అంకుల్ నేను అదే ఏకీపిస్తున్నాను, మీరు నాకు క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పాను. అది మరి ఏంటి అంకుల్ దీని గురించి అని అన్న అంటే, మా పొదలకూరులో సామెత ఉంది నెల్లూరు జిల్లాలో, తినమరిగిన కోడంట ఇంటి కప్పెక్కి కూసిందంట. ఏలా అడ్డగోలుగా సంపాదించి ఒళ్ళు బలిసి నోటికి వచ్చినట్టు వాగండి అమ్మ, ఇంకెంత వాగుతారో వాగండి, ఏం పర్లా వాగండి. నేను ఒక సభలో చెప్పా మీకు, నా సినిమా సభలో చెప్పా, సహిస్తాం, భరిస్తాం, తాట తీస్తామని. అది ఊరికనే చెప్పలా, అదే సినిమా డైలాగ్ కాదు. భవిష్యత్తులో నేనేం చేయబోతానో నాకు తెలుసు, అందుకు చెప్పా మీకు జార్. అలాగే ఈ మధ్యన ఒక మంత్రి, ఆయన పేరు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ మంత్రి గురించి చెప్తున్నా. నేను వచ్చిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంట, అందువల్ల చనువు తీసుకొని ఏకంగా నాతో పాటు నేను పుట్టిన కులాన్ని కూడా తిట్టేస్తాను. ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? నేను మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మీరు అనండి, దాంట్లో జాతిని ఎందుకు కలుపుతావు? జాతి ఏం ద్రోహం చేసింది? అది తప్పు కదా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే కదండి మంత్రి గారు, మీలాంటి వాళ్ళు మీరు పుట్టిన కులాన్ని మీరే తగ్గించుకుంటే ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తిట్టరా అండి? పోనీ అక్కడితో ఆగిపోండి, అక్కడితో కాదు, మీరే తిట్టి, మీరే గిచ్చి, మీరే గిల్లి, ఎందుకు గిల్లారని మనం అడిగితే మళ్ళీ పైహెచ్చి మన మీద కొడతారు, మన మీద దాడులు చేస్తారు. మా వీర మహిళలు, ఆడపడుచులు అందరూ అన్ని కులాల నుంచి వెళ్తే వాళ్ళు టార్గెట్ చేసి, ఇక్కడ ప్రముఖంగా ఉండే ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలనే టార్గెట్ చేసి వాళ్ళ కులం పేరుతో పెట్టి ఈ మంత్రి గారు తిట్టిన దానికంటే 10 పచ్చిబూతులు తిడుతూ ఒక దాడి చేశారు. అందుకు నేను మర్చిపోలేదు, తప్పది మీరు చేశారు, చాలా చాలా తప్పది. మా ఆడపడుచుల్ని అనకూడని మాటలున్నారు, జాగ్రత్త, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, చాలా జాగ్రత్త. మీరు ఏ కులస్తులైనా కానివ్వండి, నేను గౌరవిస్తాను. మీకు నాకు పాలసీ సమస్య ఉంటుంది, రోడ్లు ఎందుకు వేయలేదని అడుగుతా, మాకు బడ్జెట్ లేదు లేదా అది చెప్పండి, అంతేగాని పచ్చి బూతులు తిడితే మనం చెప్పా 4 భాషలతో పాటు అదనంగా ఇంకో భాష నేర్చుకొని కూడా తిట్టగల సత్తా ఉన్నవాళ్ళం. అలా తిట్టడం వల్ల ప్రయోజనం లేదనమ్మా, అది అందుకని తిట్టం, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక సామాజిక వర్గం, నేను అన్ని అణగారిపోయిన కులాలకి సాధికారత రావాలి, రాజ్యంలోకి రావాలి అని కోరుకునేవాడిని, ఆకాంక్షించేవాడిని. ఈ మాట చెప్పడానికి నేను ఇన్ని సంవత్సరాలు ఆలోచించా, నడిచా. నేను అంతా ఇంత అని చెప్పను, నేను ఎంతో నడిచి చూపిస్తాను. నేను మాట్లాడను, భవిష్యత్తులో కూడా ఇంతే, నేను ఎక్కువ మాట్లాడను, నడుస్తా. అలాగే మీకు రాష్ట్ర పెత్తనం అంతా ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాష్ట్ర పెత్తనం అంతా కేవలం 2 ఇళ్ల మధ్యలో జరుగుతానంటే కుదరదు కదా, మిగతా వాళ్ళు ఉన్నారు కదా.
శెట్టి బలిజ సోదరులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, వెనుకబడిన వారు ఉన్నారు, అత్యంత వెనుకబడిన వారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఇన్ని కులాలని అడ్డం పెట్టుకొని మైనారిటీలు ఉన్నారు. ఇంతమందిని మీరు పక్కన పెట్టి మిగతా వాళ్ళంతా కూర్చోబెట్టి మీకు బిచ్చం వేస్తామంటే అలా కుదరదు. అలాగే ప్రజాస్వామ్యంలో ఒక్క కులాన్ని వర్గశత్రువుగా ప్రకటించడం జరిగే పని కాదు. ఈ రోజున వైసీపీ కమ్మవారి సామాజిక వర్గాన్ని మా వర్గశత్రువుని ప్రకటించి ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు. ఇద్దరు కొట్టుకుంటే మనకి రోడ్లు లేవు, ఇద్దరు కొట్టుకుంటే మనకి రేషన్ షాపులో బియ్యాలు సరిగ్గా రావు, ఆ పథకం ఈ పథకం అంటారు, చెత్త మీద ట్యాక్స్, కరెంటు ఛార్జీలు పెంచేయడం, అలాగే నెలకి జీతాలు రావు, పెన్షన్లు 3వ వారంలో వస్తాయి, 1 2 చెప్పుకుంటే కడుపు బయటకు వస్తుంది. కానీ అందుకని నేను మీకు ఈ సభలో చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అన్ని కులాలకి, అన్ని వర్గాల వారికి, అన్ని మత విశ్వాసాలని పాటించే వారికి రాజకీయ సాధికారత రావాలని కోరుకునేవాడిని. ఆ దిశగా నేను అడుగులేసేవాడిని. అందుకు ఇంత దెబ్బలు తింటున్నా. ఇది ఎవరికి తెలుసు అంటే వాళ్ళకి తెలుసు. ఇది ఇప్పటి నుంచి కాదు, మీకు చెప్పదలుచుకుంది 2005 నుంచి నా మీద దాడి చేయడం మొదలుపెట్టారు. నేను ఆలోచిస్తూ ఉన్నా, నేను సినిమాలు చేసుకుంటానే అంటే అంతకుముందు రకరకాలుగా మానసిక అత్యాచారాలు, ఎవరో కొట్టారంట, ఎవరో తిట్టేశారంట, కిడ్నాప్ ఇట్లా 1 కాదు 2 కాదు. నేను అనుకునేవాడు ఎందుకురా నా మీదే పడతారంటే వాళ్ళకి అర్థమైంది, వీడు ఒక బలమైన వ్యక్తి, వీడు కష్టాలకి నిలబడే వ్యక్తిని వాళ్ళకి అర్థమైంది ఆ రోజున. అందుకు నా మీదకి వచ్చి పెడతా ఉంటే నేను చూసా. నేను తుపాకి ఇచ్చాను, మీ అందరికి తెలిసేవాడు. ఎందుకు ఇచ్చాను తెలుసా? నా ప్రాణాలను వదిలేసి మీ ప్రాణాలకి నేను అడ్డంగా ఉంటాను నేను వచ్చాను. గుర్తుపెట్టు. అలాగే నాకు చెప్తూ వైసీపీ పాలన ఎంత దారుణంగా తయారైందంటే ఎవరికి హక్కులు లేవు, ఎవరికి మాట్లాడే పరిస్థితులు లేవు, నోరు తెరిస్తే కొడతారు. ఇది ఏంటి అన్యాయం అంటే జైల్లో పెడతారు, దళితుల మీదే SC ST అట్రాసిటీ కేసులు పెడతారు. ఇంకా దీనికి అంతు పొంతు లేకుండా వెళ్ళిపోతూ ఉంది. వారు మన పిఠాపురంలో ఉండే భైరవయ్య అని ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి, ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, నాలాంటి వారి నాయకుల దగ్గర నుంచి, మా ఇక్కడ వేదికపైన నాయకుల దగ్గర నుంచి, ఉపరాష్ట్రపతి ఆయన, ఇంకొకరు ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఎవరిని వదల్లా. నేను మొన్న మీకు ఒక జర్మనీలో జరిగింది ఒకటి చెప్పాను. ఒక చర్చి ఫాదరు హిట్లర్ని విపరీతంగా ప్రేమిస్తాడు. మావాడు వచ్చాడు నిజంగా నిలబడతాడంటే ఆయన ఒకటే అన్నాడు, ఆయన్ని కూడా అరెస్ట్ చేయించేశాడు ఆయన హిట్లర్. అంటే మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి అందరూ. అది అంటే వాళ్ళకి జరిగింది కదా అని చెప్పి నాకు జరగదు, వీళ్ళకి జరిగింది కదా నాకు జరగదు కదా, మనకు కూడా జరుగుతుంది. అందుకు మాట్లాడుతున్నా. ప్రజాస్వామ్యంలో ఎవ్వరికీ కూడా ఇది మంచిది కాదు. అందుకు కొంచెం బాధ్యత తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. ఇబ్బంది అయినా సరే, దెబ్బ తిన్నైనా సరే. అలాగే వైసీపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా వదలట్ల. ఈ మధ్యన రాయలసీమలో కడప జిల్లాలో 4 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి కడుపు చీల్చేశారు, పేగులు కూడా బయటకు వచ్చేసినాయి. విజయనగరంలో కొడితే మొత్తం కత్తులతో కోసేశారు, బ్లేడ్లతోటి. ఇంకా మన జన సైనికులకి ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో అంటే కర్రలకి శీలలు పెట్టి మేకులు పెట్టి కొడతా ఉంటే నా గుండె తరుక్కుపోయింది, ఏడుపు వచ్చిందా, చాలా బాధేసింది. దేనికి మనం అడిగాం? వారి డబ్బులు అడిగామా? కాదు. మనం ఏంటంటే ప్రశ్నించగానే వాళ్ళ కోపం వస్తూ ఉంది. ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేదంటే ఫ్యూడలిస్టిక్ పాలన అనుకుంటున్నారా? ఆ రోజులు పోయినాను. ఎందుకంటే మెత్తక వ్యక్తులు ఉన్నప్పుడు మీకు ఏదైనా చెల్లుద్ది. నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నా, మీరు దేనికి సై అంటే నేను దానికి సై. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు మాట్లాడతానంటే నేను మాట్లాడతాను. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు చేస్తే అస్సలు ఊరుకునేది లేదు. నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు. ఎందుకంటే మీకు నేను ఎలాంటి వ్యక్తినో 2005లో మీరు గుర్తుపెట్టుకోండి. అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఉన్నప్పుడు నేను తుపాకీ ఇచ్చానంటే నా మొండితనం తెగింపు మీరు గుర్తుపెట్టుకోండి.
మీరు ఒక నాకు లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ తెగించే వచ్చా, గంట పదంగా చెప్తున్నా, తెగించే వచ్చాను. మీరు ఎంత అంటే నేను అంత. సరే, గుర్తుపెట్టు. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, మీరందరూ ఆ రోజున కూడా వచ్చారు. యువతంతా వైసీపీకి ఓట్లు వేశారు. ఉద్యోగాలు ఇచ్చారయ్యా మీకు? మీరు ఉద్యోగాలు ఇచ్చారా మీకు? నేనేం కోరుకున్నా, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. అంతేగాని మీరేనా బిచ్చగాళ్ళ? మీ కాయ కష్టం మీద, మీ ఆత్మగౌరవం మీద బతకలేరా? మీకు ఇవ్వాల్సింది ఏంటి? పరిశ్రమలు స్థాపించాలి, ఉద్యోగాలు రావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అవి తప్ప మీకు 5,000 ఇస్తాం, 2,000 ఇస్తామంటే ఇటు పోతున్నాం. అందుకని మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. సజ్జల గారికి మీరన్న మాటలు నాకు చాలా బాధ కలిగించింది. సజ్జల గారు కెమెరా యాక్షన్ కట్ అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడంటే, మీ నాయకులు అక్కడే ఉన్నారు కదా, తాడేపల్లి ఉన్నారు కదా, మరి ఎందుకని బయటికి రావట్లేదు? భయం అండి ఆయనకి? ఆయన బాధ్యత తీసుకురండి. వచ్చి ఇలా మట్లో నడవమని చెప్పండి, రోడ్లు చూడమని చెప్పండి, ఆయనకి చెప్పండి. నేను ఎప్పుడున్నా అండి, ఎక్కడున్నా అండి సజ్జల గారు, నేను రోడ్ల మీదకి వస్తానండి. అంతేగాని అది మీరు కూర్చోబెట్టి అలా అనేస్తే, మీ స్థాయి వ్యక్తులు, మీకు ఇంత విఘ్నత గల వ్యక్తులు మీరు అంటాం ఇది సరైనది కాదు. అంటే అలాంటప్పుడు ఏం చేయాలండి? వచ్చి వెళ్ళిపోతారు. మీరు రిమోట్ కంట్రోల్ చేస్తున్నారని, మీరు రిమోట్ ఆపరేషన్ చేస్తున్నారని ఇవన్నీ చూసుకోరా సార్ మీరు? నేనంతా మీరు మానిటరింగ్ చేసి, మీ సలహాదారు, ప్రభుత్వ సలహాదారు మీరు చేసింది ఏంటి సార్? మీరు పోలీసులందరికీ ఫోన్ చేసి, ఎస్పీలందరికీ ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్ను అడ్డుకోమని చెప్పడమా సార్? ఇది ప్రజాస్వామ్యం సార్? ఇది మీరు చెప్పండి. పెద్దలు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు కూడా, మేము సమస్య మాట్లాడతాం సార్, మీరు కరెక్ట్ చేయండి. ఈరోజు మాట్లాడితే మీరు ధవళేశ్వరం రోడ్లు వేశారు కదా, పుట్టపర్తి రోడ్లు వేశారు కదా, అన్ని రోడ్లు వేయండి, మేము సంతోషిస్తాం. సజ్జల గారు, మేము ఒక చిన్న మీతో పంచుకున్నాం, నాలో ఉన్న ఇది ఒక వాక్యాన్ని. తేలుకు పెత్తనం ఇస్తే రాత్రి అంతా కొల్లబడిచిందంట. అలా వైసీపీకి పెత్తనం ఇస్తే మీరు అందరినీ కొల్లబడుస్తున్నారు. ఆ కులం కాదు, ఈ కులం కాదు, అందరినీ కొల్లబడుస్తున్నారు. మీరు చెప్పండి, మేము అన్ని సమస్యలను సరి చేసుకుంటాం, మేము మంచి వాళ్ళం, మేము ధర్మానికి శివుని నందిలాగా మేము ధర్మస్వరూపం మా వైసీపీ, మేము ఎవ్వరి మీద హాని చేయం, మేము చీమకైనా హాని తలపెట్టం. చెప్పండి. నేను మీలాగా గజ్జల మల్లారెడ్డి గారి పుస్తకాలు చదువుకుంటూ హైదరాబాద్లో ఉండిపోతాను, నేను బయటికి రానండి. అంటే బీజేపీ ఇందాక చెప్తున్నట్టుగా వైసీపీ ఎంత ద్వంద్వ వైఖరి అంటే, ఇక్కడ రైతులకి రాష్ట్ర బంద్ అంటే ఇక్కడ మద్దతు ఇస్తాయి. ప్రజాస్వామ్యాలు ఏం చేయాలి? మీరు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు అక్కడ మాట్లాడండి. అక్కడ కదా మాట్లాడాలి. మీరు ప్రజలు మభ్యపెట్టడానికి మీరు మాట్లాడేది. ఇక్కడ రైతుకి అండగా నిలబడకపోతే మీరు అక్కడ నిలబడ్డారు కదా, ఇక్కడ నిలబడండి. అక్కడ నిలబడలేదా, ఇక్కడ మద్దతు ప్రకటించకండి. కానీ మీరు ద్వంద్వ వైఖరి మీరు మానుకోవాలి. మేమందరం చూస్తూనే ఉన్నాం, మిమ్మల్ని చాలా బలంగా ఎండగడతాం. మా నెల్లూరు శేషారెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఆయన అడిగా, ఎందుకు సార్ ఇదంటే, అంటే ఇది కమ్మవారిని కాదమ్మా, ఆ కులం అని కాదు, దళిత వర్గాలని కాదు, మిగతా వెనకబడిన వర్గాలని కాదు, కానీ మా రెడ్లను కూడా నలిపేస్తున్నాను, మా రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా నలిపేస్తున్నాను చెప్పి ఆయన చాలా బాధపడిపోయారు నెల్లూరు శేషారెడ్డి గారు. ఉదాహరణకి వారి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు తప్ప ఇంకెవరికి నిజంగా వారికి అవకాశాలు లేవు. ఒక జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ, అలాగే బీజేపీలో ఉండే ఆదినారాయణ రెడ్డి గారు కానీ, మన పార్టీలో ఉండే మధుసూదన్ రెడ్డి గారు కానీ, అలాగే మా మనుక్రాంత్ రెడ్డి గారిని కానీ, వీళ్ళందరినీ కూడా ఏదో ఒకలా ఇబ్బంది నలిపేయడం చేస్తూ ఉన్నారు. అలాగే ఒక కులానికే మేము చేస్తామంటే ఆ కులంలో కూడా అతి కొద్ది మందికే చేస్తున్నారు. సో ఇవన్నీ ఆలోచించి రెడ్డి సామాజిక వర్గంలో కూడా చాలా బాధ ఉంది. ఆ బాధను కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.
వైసీపీ ఎలా ఉంటుందంటే చెయ్యాల్సిన నేరాలు ఘోరాలని చేసి వాళ్ళు తమిళ సినిమాలో జనకరాజు చెప్తాడు, విడగతులు ఇదల్లా సహజమప్ప అంటాడు. అంటే లోకల్ ఇదంతా సహజమమ్మ, పొడి చేసి రాళ్ళతో కొట్టేసి చంపేసి ఇదంతా. వాళ్ళ చిన్నగారు చనిపోయారు, వివేకానంద రెడ్డి గారు. ఒక్కళ్ళు మాట్లాడారండి? మీరు అడగండి. మీరు కూర్చోబెట్టి నానా చెత్త మాట్లాడతారు, కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కోసం ఎందుకండి ఒక్కళ్ళు మాట్లాడరు? నిజంగా వైసీపీ ఒక సామాజిక వర్గానికే చెందుంటే వాళ్ళ చిన్నాన్నగారిని ఎవరు హత్య చేశారో పట్టుకోలేరా? అది తెలుస్తుంది కదా. కేవలం ఒక సామాజిక వర్గం వారి గ్రూప్ కోసం చేస్తున్నారు ఈ పనులను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కోడి కత్తితో మీ మీద దాడి చేశారు వైజాగ్లో, పట్టుకోలేరా అండి? ఈ రోజున మా కార్యకర్తలను చావగొట్టారే, బాధేశారే, మా వాళ్ళ బైక్లని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారే. పోలీస్ శాఖ వారి ఉన్నతాధికారులను అడుగుతున్నా, ఏమంటే మీరు ఐపీఎస్లు ఐఏఎస్లు చదువుకున్న పెద్దవాళ్ళు సార్, మీరు మార్గదర్శులు. మీరు కూడా వెళ్ళి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సాల్యూట్ చేస్తే మా మనసు చచ్చిపోతుంది సార్. చాలా బాధగా, చాలా బాధగా. మనం ఎలక్షన్స్లో మాట్లాడుతూ ఉన్నాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీస్ ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆవిడ కూడా వాళ్ళు ఏం ప్రామిస్ చేసింటారని ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, మేము ప్రజల హక్కుల్ని కాపాడుతాం, భారతదేశపు సార్వభౌమాధికత్వాన్ని మేము కాపాడుకుంటాం, ప్రజా హక్కులకి భంగం కలగనివ్వం అని చెప్పి ప్రామిస్ చేసి వస్తారు. మరి ఆ సీనియర్ అధికారిని ఏం చేశారు? మన వాళ్ళందరినీ చావగొట్టి వైసీపీకి అన్నగడితే మరి మీ ఐఏఎస్లు చదువులు దేనికండి? మీకు బాధగా లేదా? మీకు? నాకైతే చాలా బాధగా ఉంది. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అండి మీరు వచ్చింది. మీరు కూడా క్రిమినల్ గ్యాంగ్స్కి మీరు వంత పాడితే మేము రోడ్ల మీదకి రాకుండా ఏం చేస్తామండి? మీకు ఎవరికి చెప్పుకోవాలండి? మాకు సరదా అండి, మాకు రోడ్ల మీదకి రావడానికి మా వాళ్ళకి సరదా సార్. మా నాయకులందరికీ, మా జన సైనికులందరికీ, మా ఆడపడుచులకి సరదాలండి ఇవన్నీ. ప్రభుత్వ పనితీరుకి ఇబ్బంది కలిగించేవాళ్ళం కాదే. అధికార యంత్రాంగం మీ పని మీరు చేయకపోతే మేము రోడ్ల మీదకి వస్తాం, తెగిస్తాం. అలాగే రోజున ఈ సభ నుంచి ఒక నిమిషం, అలాగే ఈ సభ నుంచి నేను ఎప్పుడు కూడా 1,00,000 మందితో జరగాల్సిన సభ మనకి ధవళేశ్వరం బ్రాడ్జిలో అడ్డుకున్నారు. 1 కాదు 2 కాదు, 4,572 వెహికల్స్ ఆపేశారు ఈ రోజున. 1 కాదు 2 కాదు. ఇంకా బైకుల సంగతి నేను చెప్పక్కర్లా, అది మీకే తెలుసు. అంటే దీన్ని బట్టి ఎంత భయం ఉందో జనసేన అంటే మీకు అర్థమవుతా ఉందా? మీరు అర్థం చేసుకుంటా ఉన్నారు. నేను అన్ని కులాలని గౌరవించేవాడని చెప్తూ ఈరోజు నేను నా భావాల్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాను. ఈ రోజున చాలా సంవత్సరాల క్రితం అన్ని కులాల సాధికారతను కోరుకున్న వాడిని, కేవలం 2-3 కులాలకే అధికారం కన్ఫైన్ అవ్వకూడదు, పరిమితిగా అవ్వకూడదు, అందరికీ రావాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ రావాలి, అన్ని కులాలు రావాలని చెప్పి కంకణం కట్టుకొని వచ్చాను. ఆ వచ్చే పరిస్థితుల్లో సహజంగా నేను మొన్న ఒక జావేద్ అఖ్తర్ది ఒక కవిత్వం చెప్తా వచ్చాను. నేను చాలా చిన్న వయసులో చాలా జాగ్రత్తగా యుక్తిగా ఎలా బతకాలో నేర్చుకున్నవాడిని. ఒకసారి బయటికి రాగానే జీవితాన్ని చూస్తే కనుచూపు మేరల వరకు విస్తరించి ఉంది ఈ రాజకీయ చదరంగం, జీవిత చదరంగం అని. మరి ఒక అడుగు ముందుకేద్దామంటే ఆల్రెడీ పాతుకుపోయిన శక్తులు, మహాశక్తులు, నలుదిక్కుల నైవంచుకులు, వీళ్ళ మధ్యలో నేను చిన్నోడిని కదా, నేను ఎలా నడుచుకుంటానని ముందుకెళ్తా ఉంటే జనసేన పార్టీ కూడా అలాంటిదే, ఒక చిన్న పావే ఈరోజు రాజకీయ ఈ చదరంగంలో. ఆల్రెడీ పాతుకుపోయిన వ్యక్తులు ఉన్నారు, పాతుకుపోయిన శక్తులు ఉన్నారు. వీటి మధ్యలో ఒక్కొక్క అడుగు తీసుకుంటూ ఒక ఎంపీటీసీలో ఒక బేల్దారి మేస్త్రి, ఒక భవన నిర్మాణ కూలి, ఆయన ఎంపీటీసీ అయ్యాడు. వేలు కావక్కర్లేదు, మార్పు ఎప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది, చాలా చిన్నగానే ఉంటుంది మార్పు, అది కనిపించదు. అలాగే ఒక స్కూల్ టీచరు
2,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని స్కూల్ టీచరు ఒక సర్పంచ్ అయింది కృష్ణా జిల్లాలో. అలాగే 5,000 రూపాయలతోటి ఒక తల్లి తన బిడ్డని ఇంటింటా తిప్పి అమ్మ మీకు నిలబడతాను కాళ్ళకు దండం పెడితే అబ్బాయి ఎంపీటీసీ అయ్యాడు ఈ రోజున. ఇది మార్పు అంటే. ఈ మార్పు కోసం మేము తప్పిస్తూ ఉన్నాం. ఈ మార్పు వస్తూ ఉంది. వచ్చే ఎలక్షన్స్లో ఎక్కువ మంది లేకపోయినా నేను చెప్తా ఉన్నాను, ఈ రోజున జనసేన విజయకేతనం ఎగరవేయబోతుంది. నేను చాలా బలంగా నిలబడేవాడిని. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, మనసులో కూడా రాజకీయాన్ని వదలనివాడిని. నిలబడే ఉన్నాను. ఇంకా ఇక్కడ పారిపోయేది లేదు. పోతే ప్రాణం పోవాలి తప్ప పారిపోయే ప్రశ్నే లేదు. అలాగే ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నాను. అలాగే చాలామందికి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతూ ఉంటుంది నేను చెప్పబోయే మాటలు. కోపాన్ని తారాజువలో వదిలేయకండి. సర్రం లెగిసి సప్పని పడిపోకండి కోపాన్ని. మీకు ఒక అన్యాయం మీద కోపం వచ్చింది, ఏంటి రోడ్లు, ఏంటి అన్యాయం అని ఒక మాట అనేసి మర్చిపోకండి, గుండెల్లో పెట్టుకోండి. కోపాన్ని దాచుకోవటం అనే అరుదైన కళని సంతరించుకోండి, మీరు తీసుకోండి, నేర్చుకోండి. నేను 17 ఏళ్ల వయసులో సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కోపాన్ని గుండెలో నింపుకొని ఇంత దూరం వచ్చాను. నాలాంటి వాడు వచ్చాడు. మీరు ఎంత మహానుభావులు, మీరు ఎంత చేయగలరు మీరు ఆలోచించుకోండి. ఇది ఒకవేళ మీకు కోపాన్ని దాచుకొని దాన్ని మీరు కోపాన్ని దాచుకునే అనే కళ నేర్చుకుంటే, మీకు ఇక్కడ గోదావరి జిల్లాలో అది లేదనుకుంటే కోపాన్ని దాచుకోవడం. గోదావరి జిల్లా వాళ్ళు నేర్చుకోవాలి, ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు బాగా నేర్చుకోవాలి. సర్రను వచ్చి సర్రను తగ్గిపోద్ది. అబ్బాయి అది కుదరదమ్మా. కోపం అంటే ఎలా ఉండాలంటే, మీరు మిమ్మల్ని ట్రైనింగ్ క్లాసులకి రాయలసీమ పంపిస్తాను. మీకు రాయలసీమలో కోపాన్ని 3 తరాలు దాచుకుంటారు. మీరు 3 రోజులు కూడా దాచుకోపోతే ఎట్టాగా మీరంతా ఎలా ఎదుగుతారా రాజకీయాల్లో? మీరు ఎదగద్దా? మీరు ఎదగాలంటే కోపాన్ని దాచుకోవాలి, దాన్ని సాధన చేయాలి. ఎలా ఉండాలంటే, జరుగుతున్న అన్యాయాన్ని కోపం వస్తే ఒక అగ్నిపర్వతం దాని గర్భంలో లావా దాచుకుంటుంది కదా, అలా దాచుకోండి మీ కోపాన్ని. గర్భధారితమై ఉండాలి ఆ లావా. ఎలా ఉండాలంటే కణకణలాడాల. ఎదుటిగా మన ఎవడన్నా సరే ప్రజలకి అన్యాయం చేసేవాడికి జనసేన అంటే వెన్నులోంచి చలి పుట్టాలి, వెన్నులోంచి. అలా కావాలంటే జనసేన పిల్లలు కానీ, జనసేన యువత కానీ, జనసేన మద్దతుదారులు కానీ బుస్సున వచ్చి బుస్సున పడిపోతారంటే నిలబెట్టుకోవాలి మీరు కోపాన్ని. నేను అలాంటి వాడిని. మీరు గుర్తుపెట్టుకోండి, 17 ఏళ్ల వయసు నుంచి నేను సాధన చేస్తాను, ఇంత దూరం వచ్చాను. 2009లో ఎంపీగా కంటెస్ట్ చేయలేక, 2014లో ఎంపీలను మిగతా పదవులు తీసుకోలేక, నేను కోరుకుంటుంది సామాజిక మార్పు, పదవులు కాదు నేను కోరుకుంటాను. నాకు పదవి వస్తే సామాజిక మార్పు జరగాలి, అప్పుడు పదవి తీసుకుంటాను. అప్పటిదాకా పోరాటమే చేస్తాను. అలాగే ఇక్కడున్న ఇప్పటిదాకా మనం చూశారు, నేను ఏ కులం పట్ల కూడా రెడ్డి సామాజిక వర్గంతో పెరిగినవాడిని. కమ్మ సామాజిక వర్గం వారు నా నిర్మాతలు. నేను అన్నీ అర్థం చేసుకొని మాట్లాడుతున్నాను. మా దళిత సోదరులు నా గుండెల్లో ఉంటారు. నా మైనారిటీ సోదరుల పట్ల నాకు ఎంత గౌరవం అంటే, నేను ఇలా సభ మాట్లాడుతుంటే నమాజ్ వినిపిస్తే ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు. క్రైస్తవ సోదరుల పట్ల నాకు ఎంత గౌరవం అంటే, నా ఇంటి పూజా గదిలో, నేను హిందువుని కానీ నా ఇంటి పూజా గదిలో నా భార్య చెప్తే, ఒక ఆర్థడాక్స్ రష్యన్ చర్చికి సంబంధించిన సెయింట్ అపోలోనారియా
ఆవిడ పటాన్ని నేను మా దేవుడి గదులు నా తల్లి దుర్గాదేవి పక్కన పెట్టినవాడిని. అంత గౌరవం నాకు. అలాగే చిన్నప్పుడు మా టీచరు తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని బైబిల్ సూక్తిని గుండెలో నింపుకున్నవాడు. నేను బైబిల్ పట్టుకొని తిరగను, బైబిల్ సూక్తిని గుండెల్లో పెట్టుకొని పెరిగినవాడు. ఎందుకు చెప్తున్నానంటే తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినంటే నువ్వు తగ్గించుకుంటే నీకు డబ్బులు వచ్చేయడం కాదు, నువ్వు పెరిగి మిగతా వారిని రక్షించు నీ సైజు తోటినే. అందుకు చెప్పింది సామెత. నువ్వు పెరిగే సంతతికే డబ్బులు తీసేసుకోమని కాదు. తగ్గడం అంటే వంగడం కాదు, హృదయ వైశాల్యాన్ని పెంచడం, అర్థం చేసుకోవటం, కక్ష సాధింపులు లేకపోవటం, ఒక కులాన్ని మా వర్గ శత్రువులుగా ప్రకటించకపోవటం, అది చైతన్యం అంటే. అలాగే టిఎంఆర్ శేఖర్ గారు కానీ, నేను తెలంగాణలో బీసీ ఉద్యమాల్లో ఎంబీసీ ఉద్యమాల్లో బాగా పరిచయాలు ఉన్నవాడిని, దళిత ఉద్యమాల్లో బాగా పరిచయం ఉన్నవాడిని. మీకు తెలియకపోవచ్చు. ఒకవైపు సినిమాలు చేస్తున్నా నేను అర్థం చేసుకుంది సమాజంలో ఉన్న వెనుకబాటుతున్నాను. ఆ రోజు వాళ్ళు కోరుకుంది చిరంజీవి గారు వస్తే చాలా బాగుంటుంది, కొత్త మార్పులు వస్తాయంటే. ఇప్పుడు దాకా అధికారం రాని కులాలకు అధికారం వస్తుంటే దాంట్లో దళిత వెనకబడిన కులాలు కానీ, మన సెట్టిబలి సోదరులు కానీ, అలాగే ఎంబీసీలు కానీ, మైనారిటీలు కానీ, క్రైస్తవ వర్గాలు కానీ అందరికీ కూడా చైతన్యం వచ్చి వారికి అది సాధికారిత వస్తుందని పెట్టుకుంటే ఆ రోజున 2009లో కంటే ముందు ఒక నాయకుడు వస్తే ఆయన ప్రాణాలని రక్షించుకోలేకపోయారు. ఒక నాయకుడు వస్తే ఇంకొక నాయకుడు 2009లో ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా అయ్యే స్థాయిలో ఉంటే ఆయన్ని పల్చన చేసేశారు. 2014 తర్వాత జరిగిన కాపుల ఉద్యమంలో ఆ ఉద్యమాన్నే నీరుగార్చేశారు. ఎందుకు నీరుగార్చారో చెప్తా. అంటే ఎవరికి అధికారం రాకూడదు, అందుకని తొక్కేయాలి. నాకు ఇప్పుడు దాకా కులం పట్ల నాకు గౌరవం ఉంది, కానీ నేను దాన్ని చెప్పుకోవాలని ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే చెప్తే ఇలా అనుకుంటా, నేను ఎవరికి శత్రువును కాదు, నేను అందరిని అర్థం చేసుకునేవాడిని చెప్పుకోవడానికి నాకు ఇంత సమయం తీసుకో. ఈ రోజున కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. మీరు రావాలి బయటికి. మీ పెద్దలతో మాట్లాడండి. జరిగిన తప్పుల మీద అసలు ఏమేం తప్పులు జరిగినాయి, మనం ఎవరి చేతిలో పడ్డాం, ఎవరి చేతిలో లొంగిపోయాం, భవిష్యత్తులో జరగాల లేదా ముందుకెళ్ళాలండి. ఎందుకంటే కాపు, తెలగ, ఒంటరి, బలిజ మీరు ముందుకొస్తే తప్ప ఒక శెట్టి బలిజ సోదరులు బయటికి రాలేరు. మీరు ముందుకొస్తే తప్ప తూర్పు కాపులు బయటికి రాలేరు. మీరు ముందుకొస్తే తప్ప కొప్పిలి వెలమ కులస్తులు బయటికి రాలేరు. మీరు ముందుకొస్తే తప్ప దళితులకి సాధికారత జరగదు. మీరు ముందుకొస్తే తప్ప మైనారిటీల అభివృద్ధి జరగదు. సో ఇంత బాధ్యత కాపు, తెలగ, ఒంటరి, బలిజ సమూహాల మీద ఉంది, మీ నాయకుల మీద ఉంది. మర్చిపోకండి, మీ బాధ్యత. నాయకుడు బతికున్నప్పుడు అండగా ఉండడం కాదు, అతను చనిపోయి అంటే అతనికి నిలబట్టం. అది ఒక పొరపాటు జరిగింది, నిర్మించుకోలేకపోయారు. ఈసారి చెప్తా ఉన్నాను, మీరు పెద్దన్న పాత్ర వహించాలి. కాపులు, ఒంటరులు, తెలగ, బలిజలు మీరు పెద్దన్న పాత్ర వహించాలి సమాజంలో. ఏ శెట్టి బలిజ సోదరుడు నలిగిపోతుంటే మీరు వారికి అండగా నిలబడాలి. నేను ఇది పోరాట యాత్రలో అడగండి, మన పితాని బాలకృష్ణ గారిని అడగండి, శెట్టి బలిజ సంఘాలతో మాట్లాడాం. ఎవరికి ఎవరు శత్రువులు కాదు. ఇక్కడ శత్రువు వల్ల మనకి పేదరికం, అవకాశాలు లేకపోవడం తప్ప, మనకు అవకాశాలు రానిచ్చేవాళ్ళు అలాంటి కొద్దిమంది ఉంటారు, వాళ్ళని ఏరేద్దాం అంతే తప్ప ఇక్కడ కూర్చొని మనం శత్రువులం కాదు అని చెప్పి నేను ఒక సామాజిక నిర్మాణం చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు దాకా. అందుకని
నేను నడిచి చూపిస్తున్నా. కమ్మ సామాజిక వర్గానికి జనసేన వ్యతిరేకం కాదని చెప్పడానికే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను. అది గుర్తుపెట్టుకో. అలాగే వైసీపీ నాయకులు జనసేన ఒక్క సీటు వచ్చి, వైసీపీ నాయకులు పార్టీకి 151 సీట్లు వచ్చి, వారి నాయకుడు నన్ను ఏకవచనంతో పవన్ నువ్వు రావాలి అంటే నేను అలాగే సార్ అన్న, అలాగే ఏకవచనం. ఎందుకంటే నా సంస్కారం అది. ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను మనుషుల్ని. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు 7 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. మీరు పెద్దన్న పాత్ర వహించాలి. అందరినీ కలుపుకెళ్ళండి, అవసరమైతే తగ్గండి. నేను తగ్గి చూపిస్తున్నాను. తగ్గండి, నేర్చుకోండి. మన తాడేపల్లిగూడెంలో మన ఎంపీటీసీ చిన్నపిల్లలు, మీ వయసు పిల్లలు చూపించారు. తగ్గి ఇంకొకరిని ఎలా గెలిపించాలి అది నేర్చుకోండి. పెద్దలు కూడా నేర్చుకోండి. అది కోప్పడకండి. నాకంటే అనుభవం గల పెద్దలు మీరంతా, మీ ముందు నేనెంత. అందుకని అర్థం చేసుకోండి. మీరు పెద్దన్న పాత్ర వహించండి. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఈరోజు మీరు చేసే ఈ పోరాటం దేశం మొత్తం తిరిగి చూస్తుంది. ఎక్కడెక్కడ ఏం మార్పులు తీసుకొస్తో, తెలంగాణలో తీసుకొస్తుందా, ఇంక పక్క రాష్ట్రాల్లో తీసుకొస్తుందా, అధికారంలో దశాబ్దాలుగా కురుగుపోయిన వ్యక్తులను పడదోసి ఇంకో కొత్త శక్తులు వస్తాయా అనేది ఈ ఆంధ్రాలో ముడిపడి ఉంది. తూర్పుగోదావరి జిల్లాతో ముడిపడి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాతో ముడిపడి ఉంది. నేను అర్థం చేసుకొని ఈ రోజున గాంధీ జయంతి, మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, వారి రోజును చెప్తున్నాను. మీరందరూ ఏకమయ్యి ఏ వర్గాలైతే అధికారం లేదో ఆ వర్గాలకి సాధికారత ఇవ్వడానికి మీరందరూ కలవాలి, బయటికి రావాలి, సమాజం స్థాపింపబడాలి. ఇది నేను మీకు ఇచ్చే నా విన్నపం ఈరోజు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి గొప్పతనం మీకు చెప్పాలి. మా అమ్మమ్మ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు సరిహద్దులో యుద్ధం వచ్చింది, మనందరం కొంచెం రేషన్ చేయాలి, పొదుపుగా చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు పూట భోజనం పిలిపిస్తే మా అమ్మమ్మ, ఆవిడ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది ఎక్కువ, నేను నెల్లూరులో ఉన్నప్పటికీ. ఆవిడ ఒక పూట అన్నం మానేసింది. ఏంటి ఏదో ఒక రోజు ఎందుకు మానేసామమ్మ అంటే, శాస్త్రి గారు పిలిపించారు నన్ను, అందుకు మానేశాను. అప్పటి నుంచి ఇప్పటికి అలవాటు అయిపోయింది. అంటే ఒక నాయకుడు చనిపోయిన తర్వాత కూడా మనుషుల్ని ఎలా ప్రభావితం చేయగలిగినది, వారికి మనం దండాలు పెట్టాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారి మహానుభావులకి దండాలు పెట్టాలి. వారు మహానుభావులు. మేము అలాంటి నాయకుల స్ఫూర్తిని తీసుకుని జనసేన పెడతాం, ముందుకు నడిపిస్తున్నాం. అందుకు చెప్తాను, ప్రతి ఒక్కరు కలిసి రండి ఈసారి. ఎందుకంటే 5 వేళ్ళు కలిస్తేనే బలం. ఎవరి కాళ్ళకి విడిగా ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి ఏళ్ళు ఇరిచేస్తారు. ఇది మీరు అర్థం చేసుకొని మీరు పెద్దన్న పాత్ర వహిస్తే తప్ప ఈ సమాజంలో మార్పు రాదు. నేనైతే మీకు మాటిస్తున్నాను, అన్ని కులాలకి అన్ని మతాల వారికి నేను మాటిస్తున్నాను, నా కడశ్వాస వరకు రాజకీయాలని వదలను. అలాగే ఈ యుద్ధంలో, ఎందుకంటే వీళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా, వేల కోట్లు ఉన్నవాళ్ళు కదా, కిరాయి మూకలు, రౌడీ మూకలు, దుష్ట మూకలు ఉన్నవాళ్ళు కదా, వారిని ఎదుర్కోవడం కంటే, వారిని ఎదుర్కోవాలి అంటే చాలా సాహసం కావాలి. తెలుగుదేశం పార్టీ వల్ల కావట్లా, వారి ధైర్యం లేక సత్తా సరిపోవట్లా. అందుకు జనసేన వచ్చింది ఈ రోజున రోడ్ల మీదకి. బయట ఎందుకు రావాలి నేను రోడ్డు మీదకి? నాకు సరదానా? పూర్తిగా సినిమాలు చేస్తే మీకు మాటిస్తుంది, మీకు చెప్తున్నాను, నేను పూర్తిగా సినిమా నటుడిని అయితే ఒక ప్రభుత్వానికి 20 కోట్ల ట్యాక్స్ కట్టగల సత్తా నాది. కానీ ఎందుకు వచ్చానంటే నా లోపల ఒక మదనం ఉంది చిన్నప్పటి నుంచి. ఈ నేల నాకు అన్నం పెట్టింది. కొంతమంది మా నాన్న జీతం తెచ్చి ఇంట్లో మా అందరికీ అన్నం పెట్టాడంటే
కొన్ని కోట్ల మంది ప్రజల కష్టం అది. ట్యాక్సులు కడితే నాకు వచ్చింది అన్నం. స్కూల్లో చదివించాడు మా నాన్న. ఆ ప్రజల కష్టం అది. అన్నం తిన్నాక రుణం లేకుండా ఎలా ఉంటుంది? రుణం నాకు, ఆంధ్రప్రదేశ్ నాకు రుణం. నాకు ఆ రుణం కోసం ఉన్నాను పార్టీలో, అందుకు నడుపుతున్నాను, సరదా కోసం కాదు. అలాగే ఈ యుద్ధంలో ఈ సుదీర్ఘ యుద్ధంలో ఒకవేళ నా ప్రాణాలు పోతే దేశం నలుమూలల నా పిడికిడి మట్టని చల్లండి. ఎందుకు చల్లుతారు తెలుసా? ఈ నేల నుంచి అన్యాయాన్ని, దాష్టికాన్ని ఎదిరించే కత్తులు మొలవాలి. అందుకు చల్లండి. ఇదే నేను మీకు ఇచ్చే మాట. మాట తప్పం, మడ వెనక్కి తిప్పం కాదండి. నేను మాట్లాడు నడుస్తా. వైసీపీ యుద్ధానికి సిద్ధం ఉండమ్మా. మీ మీద నేను మీ జోలికి అస్సలు రాలా. నేను వెళ్తా ఉంటే నన్ను లాక్కొచ్చి నా పైన మానసిక అత్యాచారాలు జరిపారు. మర్చిపోయే ప్రశ్న లేదమ్మా. మీరు ఇంత అంత అంటే ఎవరిని మర్చిపోము. మీకు యుద్ధం కావాలిగా చెప్పాను కదా మొన్న. ఏ సైజ్ యుద్ధం కావాలో చాయిస్ మీది. ఆల్ ద బెస్ట్. జై హింద్.